మేడం, ఈ గుడిమెడ వారికి సంబంధించి ఇక్కడ ఇసుక ఎంతకి అమ్ముతున్నారు ఏంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడే జరుగుతుందా ఇది, లేకపోతే బయట ఏదో కొంత చర్చ జరుగుతుంది అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారనో లేకపోతే డబ్బులకు అమ్ముతున్నారనో ఏంటి మేడం, ఏం జరుగుతుంది? అలాంటిది ఏం లేదు సార్, మామూలుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుంది. టన్ను వచ్చేసి 250, ట్రాక్టర్కి వచ్చేసి 1000 రూపాయలు, ఫ్యామిలీకి వచ్చేసి 20 టన్నులు, పెద్ద లారీ అయితే 20 టన్నులు 5000 రూపాయలకి. ఇక్కడ స్కానర్ ద్వారా అమౌంట్ ఫోన్పే ద్వారాగే జరుగుతుంది. ఎవరికి ఎటువంటి రూపాయి ఇచ్చే పని లేదు, సక్రమంగానే జరుగుతుంది. తరువుగా చెక్ చేస్తున్నారు మేడం, వచ్చిన వాళ్ళే మళ్ళీ ఏమైనా వస్తున్న సందర్భాలు అట్లాంటివి ఏమన్నా లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులను బట్టి ఫ్యామిలీకి 20 టన్స్ సార్, ఆధార్ కార్డును బట్టి తీసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళంటే ట్రాక్టర్లు వాళ్ళకి 2 ట్రాక్టర్లు అట్లా వస్తాయి, వాళ్ళకి అవైలబుల్ కాబట్టి అది చేస్తున్నాము. లారీలు అయితే లేదు. సో ఇసుక రేటు పక్కన పెడితే ఇక్కడ వాళ్ళకి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ వాటికి సంబంధించి ఏమన్నా ఖర్చులు ఉన్నాయి మేడం? ఏమీ లేవు సార్, ఖర్చులు అయితే ఏమీ లేవు. వాళ్ళు ఒక ఇసుక రేటు మాత్రం స్కాన్ చేసి స్కానర్ ద్వారా పెయిడ్ చేసి. అంటే ఒక రోజులో మీరు ఎన్ని ట్రాక్టర్లు సుమారుగా 200 సార్. సార్, ఇదే ఇసుక గతంలో ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే అప్పుడు రేట్లు ఎలా ఉండేవి? కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని ఉచితం చేసిన తర్వాత ఏంటి సార్ తేడాలు ఏంటి? ఏం తీసుకోవట్లేదు, ఉచితంగానే. గత ప్రభుత్వంలో ఎలా ఉండేదన్న ఇదే ప్రాసెస్? గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? 2400 తీసుకునేవారు రైట్ టన్నులకి, 5 టన్నులకి 2400 తీసుకునేవారు. ఒక ట్రాక్టర్ వచ్చేది, ఒక ట్రాక్టర్ వచ్చేది. అదే లారీ అయితే 4750 రూపాయలు అంతా తీసుకునేవారు గతంలో. ఇప్పుడు ఏమైనా తగ్గిందా? మార్పు వచ్చిందిగా. అప్పుడు లారీ అమ్మితే 10,000, ఇప్పుడు లారీ అయితే 5,000 కదా. అంతే మరి, సగం ఇసుక అయితే ఇబ్బంది లేదు. మేడం, ఈ రోజున ఇక్కడ ఈ గుడిమెడ వారి ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుకని పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంటే పారదర్శకంగా జరుగుతుందా? ఇక్కడ ఏంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మేడం? ఇబ్బంది అయితే ఏం లేదండి. మామూలుగా ఇలా వస్తున్నారు, అక్కడ టోకెన్స్ అవి స్లిప్స్ రాస్తున్నారు, అక్కడ నుంచి ఇటువైపు వస్తున్నారు. వాళ్ళు లోడ్ చేసుకొని ఇటువైపు వచ్చేటప్పుడు నాకు ఆ స్లిప్ ఇస్తే వాళ్ళది ఇంజిన్ నంబర్ దాంట్లో కరెక్ట్గా ఉందో లేదో నేను చెక్ చేస్తున్నాను. అది ఈరోజు రాసిన రిసీటో కాదో నేను చెక్ చేస్తున్నాను. అండ్ వాళ్ళకి ఇనిషియల్ వేసి వాళ్ళు ఏ టైంలో వెళ్తున్నారో ఆ డిశ్చార్జ్ అది రాసి పంపించేస్తున్నాను. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి అనుకోవచ్చా మేడం? జరుగుతున్నాయి. చాలా మంది కొంతమంది అక్కడ ఏదో క్వారీలో డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, లేకపోతే అక్కడ సరిగా నిర్వహణ లేదు అన్నట్టుగా కొన్ని విమర్శలు చేస్తున్నాను. లేదండి, అలాంటిది ఏం లేదు. రైట్. అయితే మొత్తం మీద ఇక్కడ అంటే గతంలో ఉన్న ఇబ్బందులు అలాంటివి ఏం లేకుండా ఈ రోజున ఉచితంగా ఇసుక అయితే ప్రతి వాళ్ళకి చేరుతుంది. సార్, ఇక్కడ ఎంత నిల్వ ఉంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇక్కడ గుడిమెడ అనేది దాదాపుగా 1 వారం నుంచి జరుగుతున్న కార్యక్రమం కదా, ఎలా ఉంది సార్? ఇక్కడ ఈ రోజుతో అయిపోతుంది. ఈ రోజుతో మ్యాక్సిమం అయిపోయింది. ఈ రోజు ఎన్ని రోజుల నుంచి జరిగింది సార్ ఇక్కడ? 8వ తారీఖు నుంచి జరుగుతుంది. సో ఇదంతా నిల్వ ఉన్న ఇసుక, గత ప్రభుత్వంలో నిల్వ చేసిన ఇసుకనే ఇస్తున్నారు తప్ప లోపల నుంచి తీసేదేం కాదు. సో ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతుందా, సానుకూలంగానే ఉందా? మొత్తం సానుకూలంగా ఉందా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మేడం? ఎంప్లాయీస్ గా మీరు మహిళలు ఇక్కడ ఉన్న మాకు ఇబ్బంది ఏమీ లేదు సార్. ఈ గత 4 డేస్ 5 డేస్ నుంచి చక్కగా వాళ్ళు ఒక లైన్ వీళ్ళు ఒక లైన్ ఉంటున్నారు. మేము కూడా లారీలో ఒక లైన్ పెట్టి నిశ్శబ్దంగా బాగానే కంట్రోల్ చేశారు పోలీసు వాళ్ళు కూడా. ఈ రోజు కూడా అదే పద్ధతిలో జరిపిస్తాం. సో అధికారులు అంతా బాగానే కోఆపరేటివ్గానే ఉన్నారు.